సో బేసిక్గా మీడియా ముఖంగా అందరికీ తెలియజేయాలి అనుకున్న విషయం ఏంటి అంటే ఆల్ దీస్ క్రికెటింగ్ స్టార్స్ హియర్ ఆర్ స్టార్ టర్న్ క్రికెటర్స్ ఆస్ట్రేలియాలో జరిగిన మూమెంట్స్ ఇవన్నీ వెరీ ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్. సో దానిలో భాగంగా మాకు తెలిసిన విషయం సార్ అది. అంటే మా క్రికెట్ టీం అని ఒకటి ఉంది, తమన్ హిట్టర్స్ అని ఉంది. సో అందరూ వచ్చి బాధిస్తూ ఉంటారు అన్నమాట. ఎవ్రీడే ఈవినింగ్ ఒక 7 ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక 22 మంది నేను చూస్తున్నాను కదండి, స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉండే చోట ఇస్ ఆల్వేస్ షైన్స్ అలాట్. అండ్ హైదరాబాద్ ఇస్ సో గిఫ్టెడ్ టు హ్యావ్ దాదాపు నాకు తెలిసి ఒక 150 గ్రౌండ్లు ఉంటాయి హైదరాబాద్ క్రికెట్ గ్రౌండ్. అన్ని ఫ్లడ్ లైట్ గ్రౌండ్స్ ఒక 100 గ్రౌండ్లు ఉంటాయి. ఎవ్రీబడి సో హెల్తీ అండి. ఫస్ట్ అది హెల్త్కి ఎంత ఉపయోగంగా ఉందంటే సాయంత్రం ఎవరికి ఈగోలు లేవు, గొడవలు లేవు, చిన్న గొడవలు ఏమైనా ఉన్నా ఆ క్రికెట్ మ్యాచ్లో సర్దుకుంటూ పోతున్నాం. దానివల్ల ఆపర్చునిటీస్ వస్తున్నాయి చాలామంది. నేను చాలామంది మ్యూజిషియన్స్ని కలుస్తున్నాను, చాలామంది సింగర్స్ని కలుస్తున్నాను, న్యూ బడ్డింగ్ ప్రొడ్యూసర్స్ని చూస్తున్నాను. వీఆర్ ట్రైంగ్ టు గివ్ ద బెస్ట్ సపోర్ట్. సో క్రికెట్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ గేమ్ అండి. దాదాపు 22 మంది కలిసి ఒక గేమ్ ఆడడం, 2 అంపైర్లు, దట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. అంటే నాకు ఇట్ గివింగ్ మీ గ్రేట్ ప్లెజర్. సో అది నేను షేర్ చేస్తున్నాను. సో ఆ హ్యాపీనెస్ అందరితో మేమందరం కలిసి ఆడేటప్పటికి ఈరోజు క్రికెట్ అన్న వెంటనే ఎన్నో పనులు ఉంటారు. సాటర్డే ఈవినింగ్ అంటే మీరు చెప్పక్కర్లేదు, చాలా అకేషన్స్ ఉంటాయి చాలా మందికి. ఎక్కడైనా పార్టీలు ఉంటాయి, చిన్న బర్త్డే అకేషన్స్ ఉంటాయి, ఏదో చిన్న ప్రెస్ మీట్స్ ఉంటాయి. అవన్నీ వదిలేసుకుని క్రికెట్ కోసం దీస్ పీపుల్ ఆర్ హియర్. దట్స్ పవర్ ఆఫ్ దిస్ గేమ్. అండ్ ఈరోజు ఆ టీసీఏ స్టాండింగ్ వెరీ స్ట్రాంగ్ ఫర్ ఇట్ అండ్ వీల్ ప్రొసీడ్ విత్ ద సేమ్ స్ట్రెంగ్త్ ఆల్ ద లైఫ్. అండ్ వన్ లాస్ట్ ఇన్సైట్ అన్న, ముఖ్యంగా మీ బ్యాట్స్ ఎక్కువ అశ్విన్ యూజ్ చేస్తారు అని చెప్పేసి హార్డ్ హిట్టర్ ఎలా ఉన్నాయని చెక్ చేయమని నాకు ఇస్తాడు. అది బాగుందో లేదో నేను ఆడిన తర్వాత తెలుస్తుంది. చెక్ చేసి విరక్కొట్టి బాగాలేదురా అని అంటాడు. అన్వీలింగ్ ద పోస్టర్ ఫర్ సీజన్ 2 ఆఫ్ సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్. మెల్బోర్న్ లో జరగబోతుంది మ్యాచ్ ఆన్ ద 16th of November. పండుగ చేసుకుంటారు, ఇంతమంది హీరోస్ కలుస్తున్నారు. అలాగే గతంలో CCL అని సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఉండేది. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున అందరూ కలిసి ఆడేవాళ్ళు. అది ఇప్పుడు ఎందుకు సార్ ఆడట్లేదు? ఏది ఆడలేదు? CCL కాదు. ఓ ఇట్స్ బిగినింగ్ లో చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ గారు చేసింది. అది యాక్చువల్లీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి బిగినింగ్ లో ఫండ్ రైజింగ్ గురించి చేసిన కార్యక్రమాలు అవన్నీ. ఇక తర్వాత ఏంటంటే ఇక్కడ మేము TCA ఇక్కడ మేము సపరేట్ గా ఇది చేయడం. అలాగే CCL అనేది విష్ణు ఇందూరి, మీకు తెలిసినప్పుడు CCL జరుగుతుంది కదా, ఆల్ చేసుకుని అది అవుట్ జరుగుతుంది. అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కాబట్టి మొత్తం ఒక్కొక్క టీం నుంచి ఒక 12 మంది 14 మంది 4 టీములుగా చేయడం జరిగింది. కానీ ప్రతిసారి అది జరగదు, ఎందుకంటే బిగినింగ్ లో జరిగింది కాబట్టి. అంటే చాలా ఇయర్స్ అయిపోయింది సార్. చాలా సంవత్సరాలు అయింది. మేము అనుకుంటున్నాం జరిగితే బాగుంటుందని. చూడాలి అది ఎప్పుడు వస్తుంది, అసోసియేషన్ నుంచి రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మేము TCA నుంచి చేయలేము అది అట్లా. ఎందుకంటే TCAలో ఓన్లీ ఎవరు మనకి అవైలబిలిటీ ఉన్నారు ఇమీడియట్ గా ఒక్కొక్కసారి చాలా మంది ఆర్టిస్టులు వరకు కొంతమంది ఎవరెవరు వస్తున్నారు వాళ్ళతో చేయడం జరుగుతుంది. డెఫినెట్ గా మేము కూడా అనుకుంటున్నాం మళ్ళీ చాలా రోజులైంది అందరూ కలిస్తే బాగుంటుందని. చూద్దాం అది ఎప్పుడు వస్తుంది. ఇంకోటి ఏంటంటే మెల్బోర్న్ అంటే ఆస్ట్రేలియా కొంచెం రిచ్ కంట్రీ మన కంట్రీతో పోల్చుకుంటే. ఇక్కడ మనకి ఏపీలో చాలా అప్పులు ఉన్నాయి. మన పవన్ కళ్యాణ్ గారు, మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అంటే మన వాళ్ళు ఏదన్నా ఒక మ్యాచ్ ఇక్కడ పెట్టి, ఎందుకంటే అంత ముందు కూడా చాలా సార్లు చేయడం జరిగింది. ఉద్దు తుఫానికి మా వెళ్ళి మన ₹1 ఇవ్వడం కూడా జరిగింది. నష్టాల్లో ఉన్న ప్రతిసారి ఎప్పుడు కూడా క్రికెట్ అనేది ఓన్లీ మాకు ఇష్టంతో ఆడటం కాకుండా ఒక చారిటీ కోసం చాలా చేయడం జరుగుతుంది. అప్పుడు ఉద్దు తుఫాన్కి మా బాధ్యతగా విజయవాడ వెళ్ళి TCA నుంచే మేము ఆడడం జరిగింది. ₹1 అక్కడ ఇవ్వడం జరిగింది. బట్ అటువంటి అవకాశం ఇప్పుడు వస్తుందని మేము చూస్తాం. డెఫినెట్గా వస్తే కనుక హెల్ప్ చేయడం, మా వంతు మేము హెల్ప్ చేయడం అనేది ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది TCA. అదే సార్, ఎందుకంటే ఏపీ చాలా అప్పుల్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాధపడుతున్నారు దాని గురించి. డెఫినెట్ గా ఎప్పుడు ఏ క్రైసిస్ వచ్చినా ఏమొచ్చినా కూడా వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్ గా అది ఏ రూపంలో వచ్చినా కూడా మేము ఆడడం జరుగుతుంది. డెఫినెట్ గా మంచి కాజ్ కోరుకుంటున్నాం, అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈ మ్యాచెస్ అండి మేము అబ్రాడ్ అనే కాదు, మేము ఇక్కడ వైజాగ్ లో ఆడాం, తర్వాత మనం ప్రొద్దుటూరు అవన్నీ అక్కడికి వెళ్ళి ఆడాం, విజయవాడ ఆడాం, హైదరాబాద్ ఆడాం. నాట్ ఓన్లీ అబ్రాడ్ ఇది అబ్రాడ్ కాబట్టి అబ్రాడ్ అని 4 పేర్లు చెప్పాం. కానీ మేము హైదరాబాద్ మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్, మన ఇండియాలో ఎక్కడ అడిగినా కూడా ఎవరినో వచ్చి, అంటే మెయిన్గా వెళ్ళి మేము ఆడతామని మనం అడగలేం కదా. సో వాళ్ళుగా ఏమైనా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీరు అడిగినట్టు అటు నుంచి వస్తే 100% విల్ బి రెడీ టు డూ దట్. హాయ్ అన్న. అంటే సెలబ్రిటీ క్రికెట్స్ అనగానే ఎక్కువ మనకి వెంకటేష్ గారు బాగా యాక్టివ్ ఉంటారు. సో చాలా దగ్గర చూసాం. బోతర్ సేమ్ ఎవరైనా అంటే దీనికి వెంకటేష్ గారు వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఆయనకి క్రికెట్ అంటే ఎంత పిచ్చో మన అందరికీ తెలిసిందే. సో గ్రౌండ్ లో ఆయన ఉంటారు.
లాస్ట్ టైమే రావాల్సింది ఆయన. ఏదో కొంచెం ఫ్యామిలీ ఈవెంట్స్ ఏమో ఉన్నాయని ఆయన రాలేదు. సో స్టిల్ ఇన్ జూలైలోనే ఉన్నాం, నవంబర్ కదా. సో మాట్లాడతాం, విల్ డెఫినెట్లీ వస్తే డెఫినెట్లీ మంచిదే. సో నవంబర్ కాబట్టి ఒక 2-3 months ముందు ఆయన్ని అడిగి వస్తానంటే వెరీ వెల్, విల్ ఆల్ బి గ్లాడ్ దట్ హీల్ బి దేర్. తమనన్న, సో ఫన్నీ క్వశ్చన్. సో బేసిక్గా అంటే ప్రతి క్రికెట్ టీంలో సో ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. ఆర్డర్ని పక్కన పెట్టి ఒకడు మాత్రం నేను దిగుతా, నేను బౌలింగ్ వేస్తా అని చెప్పేసి కొంచెం ఉంటారు కదా. సో అలా మీ బ్యాచ్లో నేను దిగుతా ఫస్ట్, లేదా నేను బౌలింగ్ వేస్తా అని కొంచెం అలా వాడు రాలేదు ఈరోజు, అది ప్రాబ్లం. అందుకే ఎవరన్నా? ఆయన ఎత్తుకుంటున్నాను. చెప్పను, రాలేని వాళ్ళు ఎవరైనా మీరే ఊహించుకోండి. తన పేరు అనౌన్స్ చేసినప్పుడు నాకు చెమటలు కారాయి. ఎందుకు ఉడ్డీ వేసుకొచ్చానని బాధపడ్డా. అశ్వినా మీరు చెప్తారా? వాడు కూడా చెప్పడు, వాడు సినిమా రిలీజ్ ఉంది, వాడు చెప్పడు. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. తరుణ్ గారు, సో అంటే మీ టీంలో గ్రేటెస్ట్ ప్లేయర్ ఎవరు? అంటే ఆన్ బ్యాటింగ్ చాలా స్ట్రైక్ లో ఎక్కువ శాతం ఉండేది. వితౌట్ డౌట్ తమన్. ఇందాక నుంచి అదే చెప్తున్నా కదా, తమన్ అండ్ అశ్విన్, బోత్ ఆఫ్ దెమ్. లాస్ట్ టైం మ్యాచ్ కూడా నేను నన్ను అడిగితే అశ్విన్ అండి. ప్రెషర్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంది, ఇంపార్టెంట్. అది వేసేవాడు ఏ బాల్ వేస్తాడో మనకు తెలియదు, అది చాలా మేనేజ్. లాస్ట్ టైం అశ్విన్ నాతో ఉన్నాడు కాబట్టి నాకు ధైర్యం ఇచ్చాడు, సో కొట్టాను. సో నేనైతే కెప్టెన్, మా టీం కెప్టెన్, బట్ తను ఈస్ బీన్ లిటిల్ సారీ రా. ఇద్దరు అనే చెప్తాను. హీ బౌల్ స్పిన్ అండ్ ఈ బ్యాట్స్, హీస్ మీడియం బేస్ బౌలర్ అండ్ ఈ బ్యాట్స్. లాస్ట్ టైం మ్యాచ్ చెప్పాలంటే సీసా మ్యాచ్ లా ఉండేది. కొంచెంసేపు వాళ్ళు దే వర్ విన్నింగ్, వీ వర్ విన్నింగ్, వీ వర్ లూజింగ్ ఎట్ సమ్ పాయింట్. వీ రిక్వైర్డ్ అరౌండ్ 100 odd runs ఇన్ లాస్ట్ 10 hours కావాలి. 4 wickets డౌన్. అబ్బా కొంచెం కష్టమే అనుకున్నాం. కరెక్ట్ గా వాళ్ళిద్దరు వెళ్ళారు. లాస్ట్ ఓవర్ వరకు వాళ్ళిద్దరు ఉండి ఫినిష్ చేసి వచ్చారు. సో ఇప్పుడు మా టీం కి 2 కళ్ళల్లో ఏ కన్ను అంటే ఏం చెప్పగలను చెప్పండి. మేము కళ్ళే, అతనే ముక్కు, ఆక్సిజన్ అతనే. తరుణ్ గారు, హాయ్ తరుణ్ గారు. క్రికెట్, టాలీవుడ్ క్రికెట్ అంటే మీరు శ్రీకాంత్ గారి పేర్లు గుర్తొస్తాయి. గత 15-20 years నుంచి ఆడుతున్నారు, కానీ అందరూ ప్రొఫెషన్ మెయింటైన్ చేస్తున్నారు. మీరు క్రికెట్ కే మీ ప్రొఫెషన్, అంటే ప్రొఫెషన్ క్రికెట్ కింద తీసుకున్నారు. నేను అంత క్రికెట్ ఆడలేదండి. యాక్టింగ్, క్రికెట్ ఇది ఎప్పుడు ఆడుతూ ఉంటాను. ప్రొఫెషన్ ముందు ఆడాను, యాక్టర్ అవ్వక ముందు ఆడాను, యాక్టర్ గా ఉన్నప్పుడు ఆడుతున్నాను, యాక్టర్ గా లేటెస్ట్ స్టేజెస్ లో కూడా లాస్ట్ వరకు నేను క్రికెట్ ఆడతాను. అలా అని కాదు. ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్, మేబీ ఇన్ a month or 2 I'll let you know about what my next project is. ఇది అఖిల్ కాబట్టి సుశాంత్ ఆన్సర్. సో సుశాంత్ అన్న, లైక్ రోజుకి వారానికి 3-4 సార్లు తపన్ ఆడేది నువ్వే కదా అఖిల్తో. సిసిఎల్ లో వచ్చేసి CCL అయితే అఖిల్ ఆడుతూ ఉంటాడు. CCL also he was But, not ఈ last క్రికెట్ time- కార్నివల్ లో లాస్ట్ టైం CCL also he was not sure, లాస్ట్ మినిట్ దాకా చెయ్యి కొంచెం ఇంజరీ అయింది అని చెప్పి. బట్ TCA ఆడేది అనేది తరుణ్ గారు, శ్రీకాంత్ గారు. సో ఇట్స్ బిట్, సో ఐఎమ్ షూర్ లైక్ ఎలా అయితే వెంకటేష్ గారు, సో హూఎవర్ ఇస్ అవైలబుల్ డిపెండింగ్ ఆన్ దేర్ షెడ్యూల్ అండ్ ఎవ్రీథింగ్. అందరికీ క్రికెట్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఐఎమ్ షూర్ హూఎవర్ ఇస్ పాసిబుల్ టు కమ్ వస్తారు. మీ దృష్టిలో హూ ఇస్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఈ ఉన్న టీంలో అండ్ బౌలర్? 100% తమన్ పేరే చెప్పాలి. మరి వాడు నా పేరు బౌలింగ్ వేయడానికి కాదు, వాడు అంటే నేను కూడా ఆడలేను కష్టం అనే ఒక ఇక్కడ అవుట్ అవ్వకుండా ఉంటారు కదా, ఆ టైంలో మ్యాచ్లు తీసిన మ్యాచ్లు చాలా ఉన్నాయి తమన్. అది 100% నేనైతే తమన్ పేరే చెప్తాను. బౌలర్ అన్న, బౌలింగా పక్కన ఒక మేటి బౌలర్ ఉన్నారు, ఆయన పెట్టుకొని మమ్మల్ని ఆ మాట అడిగితే ఏంట్రా టట్టడా అది సాయి కుమార్. కనిపించిన 4వ సినిమా మా వాడు. లేదు, చాలా మంచి బౌలర్ ఆది. తమన్ గారు హాయ్ అండి, దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు వన్. అండ్ హైదరాబాద్ లో ఇలా కంటిన్యూస్ మ్యాచ్ ఆడుతూ ఉంటారు అండ్ సేమ్ టైం మ్యూజిక్ కూడా మేనేజ్ చేస్తుంటారు. అండ్ మీరు చాలా హిట్టింగ్ స్ట్రైక్ తోటి చాలా మ్యాచెస్ గెలిపించిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ మీ ఒపీనియన్ అంటే బాగా ఆడతారు అని అనుకొని కూడా ఒక్కొక్కసారి మిస్ అవుతుంటారు, అలాంటి పర్సన్ ఎవరైనా ఉన్నారా? చాలా హోప్స్ పెట్టుకొని ఉంటాం అతను వాళ్ళ మీద, బట్ ఏదో ఒక టైంలో అదే బ్రో వాడు రాలేదు.
అంటే కొంతమంది చెప్తారు కదా నేను ఆడతామో ప్లీజ్ నాకు వదిలేయని అదే అంటే వాడు రాలేదు. వాడు సౌత్ ఆఫ్రికాలో మాకు పెద్ద దెబ్బ వేశాడు బ్రదర్. ఆ పేరే మేము ఎక్కడ లేని షిప్ ని, ఎక్కడో అండమాన్ లో తప్పిపోయిన షిప్ ని పోర్ట్ వరకు తెచ్చి ఆపితే అక్కడ చిల్లేసి షిప్ ని పక్క పెట్టి. ఆ పేరు స్టార్టింగ్ లెటర్ ఏమన్నా లీక్ లేదు బ్రో, కనుక్కోండి. ఇప్పటి నుంచి మీకు నెక్స్ట్ కర్టెన్ రైజర్ వరకు టైం ఇస్తాను. ఆ కర్టెన్ రైజర్ వరకు టైం ఇస్తాను అప్పటికే. సో ఇది ఒకరి బాధ కాదు, మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఒకరి బాధ కాదు, ఇక్కడ ఉండే 11 మంది బాధ, అందరిది సేమ్ ఫీలింగ్ అది. లేదు శ్రీకాంత్ గారు, సో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ కోసం ఎప్పటి నుంచో మ్యాచ్లు ఆడదాం, ఈవెంట్లు చేద్దాం అనుకుంటున్నారు కదా. సో చారిటీ కోసం ఆడుతున్నారు, అసోసియేషన్ బిల్డింగ్ కోసం ఎప్పుడన్నా ఆడే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఒకసారి చెప్పు. మా అసోసియేషన్ బిల్డింగ్ కోసం అండి. అది దాంట్లో లేను కాబట్టి నేను చెప్తే బాగోదు. అది ఎవరు ఇప్పుడు దాంట్లో ప్రెసిడెంట్ గా ఉన్నారు వాళ్ళు చెప్తే బాగుంటుంది. అంటే చారిటీస్ కోసం ఎట్లా ఆడుతున్నారు? సో ఎంతమంది చాలా ఈవెంట్స్ మూవీ ఆర్టిస్ట్ వాళ్ళు ప్లాన్ చేసినా కూడా మేము ఆడతాం రెడీగా ఉంటాం. ఎందుకంటే అది మాది, మా సంస్థ కాబట్టి మేము డెఫినెట్ గా దానికి అవసరం ఉన్నప్పుడు డెఫినెట్ గా మేము మా వంతుగా మేము అందరం వెళ్ళి పార్టిసిపేట్ చేస్తాం 100%. అలా ఏం లేదు, మాకు అసలు సంవత్సరం 2 సార్లు ఆడాలని వెళ్ళాలంటేనే చాలా మంది బిజీగా ఉంటారు కదా. అంటే మేము అనుకుంది ఏంటంటే ఇయర్లీ 1 or 2 మ్యాక్సిమం చేయగలం. లేకపోతే ప్రతిసారి వెళ్ళాలంటే అందరూ ఆర్టిస్ట్ డేట్స్ ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ ఆబ్లిగేషన్స్ అన్నీ లేకుండా. ఎందుకంటే ఫారిన్ లో అనేప్పటికీ ఎక్కువ సరదాగా అందరూ ఎక్కువ రోజులు కలిసి వెళ్దాం. ఇక్కడ కూడా ఆడాము, ఇక్కడ కూడా చాలా అనంతపూర్ వెళ్ళి, విజయవాడ వెళ్ళి ఇవన్నీ ఆడటం జరుగుతుంది. అంటే అవన్నీ ఏంటంటే చారిటీస్, ఒకేషన్స్, పెద్ద ఈవెంట్స్.